ఫ్రెండ్స్, ఇవాళ రవ్వ కేసరి చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవి ఇదిగోండి, జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే రవ్వ, అలాగే పాండీలో నెయ్యి వేసుకున్నాను. అలాగే వేడి నీళ్ళు కావాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ కప్పుతో నేను రవ్వ వేస్తున్నాను కదా, ఇదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఈ రవ్వని కొంచెం దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకున్నాను కాబట్టి నెయ్యి వేడెక్కింది, అందుకే దోరగా వేయించుకుంటున్నాను. త్వరగా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అదే కప్పుతో మనం షుగర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పుతో రవ్వ వేసుకుంటే 1.5 కప్పు షుగర్ వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎంత వేగితే అంత బాగుంటుంది. నేను ఫుడ్ కలర్ అయితే వేసుకోవట్లేదు, కానీ కావాలంటే ఫుడ్ కలర్, ఆరెంజ్ కలర్ వేసుకోండి. నేను ఫుడ్ కలర్ అసలు వేయను, హెల్త్కి మంచిది కాదని చెప్పి నేను ఫుడ్ కలర్ వేసుకోను. దాని బదులు కుంకుమ పువ్వు ఉంటే కొంచెం వేసుకుని కలర్ తెచ్చుకోండి, లేకపోతే ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేగిపోయింది. ఇదిగోండి, వేడి నీళ్ళు అయిపోయింది కదా, ఈ రవ్వలోకి మనం అదే కప్పుతో పోసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం వేడి నీళ్ళు అయితే తొందరగా బాగుంటుంది, శుద్ధలు కట్టకుండా పొలుపు పొలుగ్గానే ఉంటుంది. 3 కప్స్ పోసాను. ఇదిగోండి 4th కప్పు. శుద్ధలు కట్టకుండా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అదే కానీ చన్నీళ్ళు పోసామంటే శుద్ధ కట్టేస్తుంది. చూడండి, మొత్తం కలుపుకోవాలి. స్లో మీడియంలో పెట్టుకుని కలుపుకుంటాము. చూడండి, దగ్గరకు వచ్చేదాకా స్లో మీడియంలో పెట్టుకుని కలుపుకోండి రవ్వని. చూడండి, ఎక్కడన్నా ఉండలు లేకుండా ఉంది కాబట్టి నేను వేడి నీళ్ళు కాచుకోమంటున్నాను. ఎక్కడన్నా ఉండలు ఉంటే కనుక అది తిప్పుతూ ఉంటే ఆ ఉండలు కూడా కరిగిపోతాయి. ఇదిగోండి, రవ్వ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి పంచదార వేసుకుందాం. నేను అదే కప్పుతో షుగర్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ దానం తక్కువ తినేటట్టయితే 1 కప్పు చాలు ఫ్రెండ్స్. అదే కొంచెం ఎక్కువ స్వీట్ తింటాము అనుకుంటే 1.5 కప్పు వేసుకోండి. మేము స్వీట్ తక్కువ తింటాము, అందుకే 1 కప్పు వేస్తున్నాను. మొత్తం కరిగిపోవాలి ఫ్రెండ్స్. కరిగిపోయి మళ్ళీ ఇందాక వచ్చేసినట్టు కొంచెం దగ్గరకు వచ్చేసేయాలి. వాటర్ అంతా ఇంకిపోయి చూడండి, పంచదార వేసేసరికి కొంచెం లూజ్ అయింది. చాలా బాగా వచ్చింది చూసారా. శుద్ధ కట్టకుండా పొలుపు పొలుగ్గానే వస్తుంది. ఇలా కొంచెం ఉడుకుతూ ఉండగానే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. కేసరికి ఎట్లాగైనా స్వీట్నెస్ అలాగే నెయ్యి కూడా ఎక్కువే పడాలి, అప్పుడు మాత్రమే బాగుంటుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. కేసరిలో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. కేసరి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాచీ ఉంటే ఇలాచీ కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇది చాలా దగ్గరకు వచ్చేసేయాలి. దగ్గరకు వచ్చేసి నెయ్యి ఒకటే పైకి తేలుతూ ఉన్నప్పుడు అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెంసేపు ఉడికేయాలి. ఉడికిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. చాలా దగ్గరకు వచ్చేసింది. ఇందాకడైతే చాలా లూజ్గా ఉంది కదా.
ఫుడ్ కలర్ ఉంటే ఈ టైంలో వేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు, అందుకే ఇలాగే ఉంటుంది మాది. ఇదిగోండి చాలా దగ్గరికి వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.